ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? ఉస్తాద్ భగత్ సింగ్ సాంగ్ ఒకవైపు, నేను మెడ ముట్టుకుంటే తడగొట్టినట్టే మన ప్యారడైజ్లో ఆయా షేర్ సాంగ్ ఒకవైపు అనమాట. పొడతారు కొడుస్తారు సవారీకి దొరుకు బిడ్డ, శవాలే లేస్తాయి బిడ్డ, పేగులు తీసి మెల్లో వేసి ఆడుతాం బిడ్డ అమ్మ. ఇప్పుడు తెలుసుకున్నా కానీ గూజన్స్ అయితే వచ్చేస్తాను అనమాట. ఈ విధంగా రెండు సాంగ్స్కి కంపారిజన్ చేసి ఒక వీడియో చేయి బ్రో. ఏ సాంగ్ నీకు బాగా నచ్చింది, ఏ సాంగ్ బాగా సోషల్ మీడియాలో ఒక ఊపు ఊపుతుంది, ఏ సాంగ్ ఇంకా ఊపు ఊపిద్ది అనేటటువంటిది క్లారిటీగా మాకు ఆన్సర్ చెప్పు అని చెప్పి చాలామంది అయితే కామెంట్లు చేయడం, రిక్వెస్ట్లు పెట్టడం నేనైతే చూశాను అనమాట. ఈరోజు ఈ వీడియోలో టాప్ హీరో అనేటటువంటి భేదాభిప్రాయం, ఫ్యానిజం అనేటటువంటి ఇది ఏమీ లేకుండా జెన్యున్గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా. వీడియో అయితే చివరిదాకా చూడండి. మ్యాక్సిమం కంపారిజన్ చేస్తా, ఏ సాంగ్ బాగుంది, ఏ సాంగ్ హైలైట్ ఉంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే మన ఓదెల, శ్రీకాంత్ ఓదెల కదా మన డైరెక్టర్. ఓదెలకు చూసుకున్నట్లయితే రెండో సినిమానే ఇది. ఫస్ట్ సినిమా దసరా, రెండో సినిమా ఇదనమాట. రెండో సినిమా మళ్ళీ నాని చూసుకున్నట్లయితే మొన్న ఈ మధ్యన హిట్ రీతో అయితే పలకరించిండు. అయినా కానీ ఆ ప్యారడైజ్ సినిమా కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నారు అనేటటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఒక రాజమౌళి గారి సినిమా వస్తుంటే ఎలా హైప్ ఉంటుంది, లోకేష్ కనకల సినిమా వస్తుంటే ఎలా హైప్ ఉంటుందో అంత హైప్ ఈ ప్యారడైజ్ మీద ఉందన్నమాట. సెకండ్ సినిమాకే తను అలా ఎలా క్రియేట్ చేయగలిగాడు, మరి మన హరీష్ శంకర్ ఏం క్రియేట్ చేసిండు అనేటటువంటిది ఈ యొక్క సాంగ్స్ని కంపారిజన్ చేసి, ఆ యొక్క డైరెక్టర్ని కంపారిజన్ చేసి జాగ్రత్తగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా. వీడియో అయితే చివరిదాకా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. సొల్లు లేకుండా క్లియర్గా చెప్తా నాకు ఏ సాంగ్ నచ్చింది. లైక్ ఉస్తాద్ భగత్ సింగ్లో ఉన్నటువంటి మెడ ముట్టుకుంటే తొడగొట్టినట్టే సాంగ్ నచ్చిందా, లేకపోతే ప్యారడైజ్లో ఆయా షేర్ నచ్చిందా అని అంటే నో డౌట్ 100కే 100% నాకైతే మన ప్యారడైజ్లో ఉన్నటువంటి ఆయా షేర్ సాంగే నచ్చింది. ఆయా షేర్ సాంగ్తో కంపారిజన్ చేస్తే ఈ యొక్క సాంగ్ పరుగు పోద్ది. లైక్ ఆయా షేర్ సాంగ్ పరుగు పోద్ది. ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సాంగ్తో కంపారిజన్ చేస్తే అంత గ్యాప్ ఉంది దానికి దీనికి, చాలా అంటే చాలా ఇది ఉందన్నమాట. మరి ఇది ఎందుకు ఇంత వర్స్ట్గా తయారైంది, అది ఎందుకంత హైలైట్గా తయారైంది అనేటటువంటి ఇన్డెప్త్ డీటెయిల్ మాట్లాడుతా చూడండి. ఫస్ట్ ఏంటంటే భయ్య, సాంగ్ ఎలా ఉండాలి. సినిమాలో ఫస్ట్ సింగిల్ సాంగ్ వస్తుంది అంటే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో. ఇప్పుడు ఓజీ సాంగ్ ఉంది, ఓ జాస్ గంభీర పగరగిలిన ఫైరు మొదలెడితే మిగలరే ఎవరు. ఎందుకు ఆ సాంగ్ అంత వైరల్ అయింది, ఎందుకు ఆ సాంగ్ అంత లేచింది? ఓ జాస్ గంభీర ఉందని, ఏదో మ్యూజిక్ హైలైట్ ఉందని కాదు. మెయిన్ ఏంటంటే స్టోరీ యొక్క థీమ్ ఏంది అనేటటువంటిది ఆ సాంగ్లో మనకి ప్యూర్గా వివరించేశారు. ఫస్ట్ అది. సో ఫస్ట్ సింగిల్ సాంగ్ వస్తుంది, ఎలివేషన్ సాంగ్ వస్తుంది అని అంటే ఏంటంటే ఆ స్టోరీ ఏంది అనేటటువంటి తెలియాలా. ఓకే ఈ సినిమా కాన్సెప్ట్ ఇది అనేటటువంటి మెయిన్ తెలియాలా, లేదా హీరో క్యారెక్టర్ ఇది. హీరో చూసుకున్నట్లయితే ఈ విధమైనటువంటి ఒక క్యారెక్టర్లో ఉంటాడు, ఈ విధమైనటువంటి ఒక డ్రాన్స్లో బతుకుతాడు, తన జనాలంతా కూడా ఎలా చూస్తారో అనేటటువంటిది చెప్పేయాలా, లేదా మ్యూజిక్ని హైలైట్ చేసి చెప్పాలా, లేదా లిరిక్స్ చాలా అంటే చాలా బాగుండేలా, చాలా అంటే చాలా అర్థమయ్యేలా, చాలా అంటే చాలా ఇదిగా అందరికీ ఎక్కేలా, ఒకవేళ ఎక్కపోయినా కానీ తర్వాత దాని గురించి డెప్త్ ఆలోచించేలా ఉండాలి. అలా లేకపోతే ఇది కాదనమాట. ఉస్తాద్ భగత్ సింగ్ మెడ ముట్టుకుంటే తొడగొట్టినట్టు సాంగ్లో అదే మిస్ అయింది. నేను ఫస్ట్ సాంగ్ వింటున్నప్పుడు నాకు పర్లేదు అనిపించింది, కానీ ఎమ్మటే ఈ ప్యారడైజ్ రెండో రోజే వచ్చింది ఈ సాంగ్, ఆయా షేర్ సాంగ్. నాకు ఏమనిపించిందంటే ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, అక్కడ నాని. సో పవన్ కళ్యాణ్ గారు పెద్ద హీరోనా, నాని పెద్ద హీరోనా? పవన్ కళ్యాణ్ గారే పెద్ద హీరో. ఇక్కడ మన ప్యారడైజ్కు చూసుకున్నట్లయితే అటు ఇటుకు ఒక 50 కోట్లు కూడా పెడుతున్నారో లేదో అనేటటువంటి విషయం కూడా తెలియదు. దాని బడ్జెట్ అయితే గోప్యంగానే ఉంచుతున్నారు. అండ్ ఇక్కడ డిఎస్పి మామూలు మ్యూజిక్ డైరెక్టరా, తోపు డైరెక్టర్. ఆయన్ని క్వశ్చన్ చేసేటటువంటి రేంజ్ కూడా మంద కాదు. అనిరుద్ధ్ మామూలేం కాదు. లైక్ మనకి తమను డిఎస్పి అయితే ఆ ఇండస్ట్రీకి అయితే అనిరుద్ధ్ ఒక్కడే అనమాట. సో ఇక్కడ సినిమా బడ్జెట్ ఎన్నిట్లో పోల్చుకున్నా కానీ ప్యారడైజ్ కొద్దిగా తక్కువే. ఉస్తాద్ భగత్ సింగ్తో పోలిస్తే ప్యారడైజ్ అనేటటువంటిది చాలా అంటే చాలా తక్కువే. చిన్న సినిమా, చిన్న హీరో, చిన్న మ్యూజిక్ డైరెక్టర్, తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్, ప్రొడక్షన్ వాల్యూ కూడా చాలా అంటే చాలా చిన్నది. కానీ కట్ చేస్తే యూట్యూబ్లో ఒకసారి వ్యూస్ అబ్జర్వ్ చేయండి మీరు. మన ఉస్తాద్ భగత్ సింగ్ సాంగ్ వచ్చి 2-3 రోజులు అవుతుంది, 1.7 crore అంటే ఇంకా 2 కోట్లకు కొట్టచ్చు కదా. ఇది చెప్పండి, మీరు తీసుకోగలుగుతారా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్? నేనైతే తీసుకోలేను అనమాట. ఆయన రేంజ్ వేరు. వ్యూస్ వచ్చేది. కానీ ఒకసారి ప్యారడైజ్ సాంగ్కి వెళ్ళి వ్యూస్ అబ్జర్వ్ చేయండి, ఎప్పటికే 1.2 కొట్టింది. అదేందుకు బ్రో తేడా ఉంది అంటే అది 2 రోజులు అవుతుంది భయ్య, ఇది 1 డే కూడా కాల, ఇంకా 17 hours అవుతుంది. ఒకసారి మీ స్క్రీన్ షాట్లో చూడొచ్చు. 17 hours ప్యారడైజ్ సాంగ్ కొట్టిన వ్యూస్ కూడా ఉస్తాద్ భగత్ సింగ్ సాంగ్ కొట్టలాగపోతుంది. ఎంత అవమానం ఇది, ఎంత సిగ్గుచేటు ఇది. ఎవరిని అడగాలి మనం? పవన్ కళ్యాణ్ గారిని అడగాల్సిన అవసరం లేదు. అడగాల్సింది ఎవరినంటే డిఎస్పిని, హరీష్ శంకర్ని అడుగుదాం. వీళ్ళిద్దరిని అడిగేటటువంటి ప్రయత్నం చేద్దాం. వీళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటంటే సింగర్స్ లేరా, సింగర్స్ ఎంతమంది లేరు బయట. ఇప్పుడు అనిరుద్ధే పాడొచ్చు కదా ప్యారడైజ్లో ఆయా షేర్, ఎందుకు బాల్లా? అది ఆ స్లాంగ్ సెట్ అయ్యేలా ఉండాలి. ఆ యొక్క తెలంగాణ స్లాంగ్ సెట్ కావాలి, ఆ పాట వింటున్నప్పుడు గూస్ రావాలి, మంచి సింగర్స్ని పట్టుకొచ్చే అనిరుద్ధ్ తెలంగాణ స్లాంగ్ సింగర్స్ని
అసలు తెలంగాణ స్లాంగ్ సింగర్తో ఆయనేం పని, ఆయన తమిళనాడు, ఆయనకు అవసరం లేదు. అయినా కానీ ఆయన స్టోరీ వినడు. అనిరుద్ అయితే స్టోరీ వినడు. విన్న తర్వాత ఓకే ఒక లిరిక్స్ నాకు ఇలాంటి అర్థవంతమైనటువంటి లిరిక్ కావాలని చెప్పి తెలంగాణలో ఉన్నటువంటి సింగర్స్ని పట్టుకొని దానికి తగ్గట్టు మ్యూజిక్ కంపోజ్ చేసి దాన్ని ఒక 10 టైమ్స్ చూసుకొని వదిలిండు. అనిరుద్ అయినా ఆ ఓదిలా గారైనా మొత్తం నాన్నగారు మెంటల్ నా కొడుకులు వాళ్ళు ముగ్గురు, వాళ్ళంతా కూడా ఒక పగడ్బందీగా ప్లాన్ చేసి ఇది వదిలారు. కానీ ఈ శంకర్ గారైనా ఈ డిఎస్పి గారు ముష్టేశారు మనకి. ఏదైనా అంటారు, జస్ట్ మెడ ముట్టుకుంటే తొడగొట్టినట్టే అని ఒక మాట అంటే చాలు ఇనేస్తారు పిచ్చినా కొడుకులు అనేటటువంటి ఫీలింగ్లోనే వాళ్ళైతే ఆ సాంగ్ దింపారు. ఈ సాంగ్ విన్నాక అనిపించింది ఈ సాంగ్ రాకపోతే ఆ సాంగ్ మీద మంచి ఒపీనియన్ ఉండేది. వీళ్ళు ఎంత కష్టపడ్డారు భయ్యా, ఆ యొక్క సింగర్స్ని ఎతకడానికైనా ఆ యొక్క విజువల్స్ అయినా ఒక్కొక్క ఫ్రేమ్లా కనిపించలా, పెయింటింగ్ వేసినట్టుంది. కానీ ఇది ఎలా ఉంది, పవన్ కళ్యాణ్ గారిని బాగానే చూపించిండు కాదంటలా, కానీ ఆ లిరిక్స్ చాలా అంటే చాలా ఇదిగా చేసింది అనమాట. దానివల్ల బాగా అంటే బాగా దెబ్బైపోయింది. చాలామంది సినిమా మీద హైప్ తెచ్చేటటువంటి మార్గం చూడు హరిశంకర్ అంటున్నారు. ఇక్కడ హరిశంకర్ గారు పాడటం పెద్ద మైనస్, మామూలు మైనస్ కాదు. ఆయన వాయిస్ ఓవర్ ఇచ్చిండు అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. అవసరం లేదు, మంచి సింగర్స్ని తీసుకొచ్చి మంచిగా పాట పాడించి. డిఎస్పీకి ఏమైంది నాకు అర్థం కావట్లేదు, ఆయన ఇప్పుడు హీరో అయిపోయిండు. మరి అంత ఇంట్రెస్ట్ లేనప్పుడు వదిలేండి సార్, ఎందుకు మ్యూజిక్ ఫీల్డ్ మిమ్మల్ని అనే అంత టోని కాదు. పుష్పకు మీరు ఎలా ఇచ్చారు మ్యూజిక్, పుష్ప 1కి పుష్ప 2కి పుష్ప టైటిల్ సాంగ్ ఎట్టుంది, మామూలుగా ఉంటుందా? పుష్ప ఆ సాంగ్ అయినా ఇంకో సాంగ్ అయినా ఎలా ఉంటాయి? మరి ఉస్తాద్ భగత్ సింగ్ ఇచ్చేటటువంటి సాంగ్ ఇదేనా? మొన్న ఒక సాంగ్ రిలీజ్ చేశారు, అది బాగానే ఉంది కదా, మరి సెకండ్ సాంగ్కి వచ్చేసరికి ఎందుకు ఇలా దెబ్బేశారు అనేటటువంటిది నాకైతే అర్థం కాల. దీనికైతే ఇక సమాధానం హరిశంకర్ గారే చెప్పాలన్నమాట. సో నేను చెప్పేది ఏంటంటే మిస్టేక్ ఈజ్ మిస్టేక్స్, ఇలాంటి మిస్టేక్స్ సినిమాలో లేకుండా చూసుకోండి. సో ఇప్పుడు అది పొలిటికల్ ఎజెండా లాగా ఉంది. పాలిటిక్స్ని సినిమాలని వేరు చేసి చూడండి దయచేసి. మళ్ళీ చెప్తున్నా, ఎంటర్టైన్మెంట్ కోరుకోవడానికి మేము థియేటర్కి వస్తున్నాం. మెయిన్ థింగ్ ఇది, ఎంటర్టైన్మెంట్ అనేటటువంటిది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సినిమాలో ఒక అందరు రావాలా, అందరూ వచ్చి చూడాలా. ఇప్పుడు నాట్ ఓన్లీ ప్రభాస్ ఫ్యాన్స్ రావాలా, మన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, మహేష్ బాబు గారి ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్, అందరు ఫ్యాన్స్ వచ్చి ఆ సినిమాని చూసేలా ఉండాలి. అంతేగాని ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ వస్తే చాలు అనేటటువంటి థాట్ బ్రెయిన్లో ఉంటే మట్టికి అవి ఆడవు సార్. అయితే హానెస్ట్లీ చెప్పేస్తాను, నేనే చెబుతాను అనమాట, అది తీసేయండి. మీకన్నా చిన్న డైరెక్టర్ సోషల్ మీడియా ఊపుతుండు, మీకన్నా చిన్న డైరెక్టర్ ఒక సినిమా వస్తుంది అంటే ఒక హైప్. ఇప్పుడు కాదు, ప్యారడైజ్ ఆగస్ట్లో ఉంది రిలీజ్, ఆగస్టు 21వ తారీఖు ఉంది అది. దానికి ఇప్పుడు నుండే హైప్, ఇప్పుడు నుండే బజ్జు, ఎప్పుడు రిలీజ్ అయిద్దిరా మొత్తం అందరికి జడలు వేసుకొని తిరుగుతున్నారు. ఒక చిన్న డైరెక్టర్, నార్మల్ డైరెక్టర్ రెండో సినిమాకే ఈ రేంజ్లో ఒక హైప్ క్రియేట్ చేసిండు, ఈ రేంజ్లో ఒక బజ్ క్రియేట్ చేసిండు. మరి మీకేమైంది సార్ హరిశంకర్ గారు? నాకు అర్థం కావట్లా, ఎందుకు సినిమా మీద హైప్ క్రియేట్ చేయలేకపోతున్నారు, ఎందుకంత కేర్లెస్గా సినిమా తీస్తారు, ఎందుకంత కేర్లెస్గా సాంగ్స్ ఇస్తారని చెప్పి మళ్ళీ అడుగుతున్నాను అనమాట. ఫస్ట్ సాంగ్ నాకు తెలిసి మీరు ఏలు పెట్టలా. ఫస్ట్ సాంగ్ చూసుకుందామని చెప్పి ఒక సాంగ్ ఉంటుంది కదా, ఫస్ట్ మైకేల్ జాక్సన్ స్టెప్, దాంట్లో అయితే హరిశంకర్ గారు ఏ విధమైనటువంటి వేలు పెట్టలా. కానీ ఇందులో చూసుకున్నట్లయితే ఆయన గట్టిగా ఏలే కాదు మొత్తం దూరిను, అందుకే ఈ సాంగ్ చెడగొట్టిను అని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ ప్యారడైజ్ సాంగ్ ముందు ఉస్తాద్ భగత్ సింగ్ సాంగ్ అయితే తేలిపోయింది. అలా తేలిపోవటం నిజంగా అవమానకరం. అలా అవమానం పట్టడం ఇక ఎవరికి దీని బాధ్యులు అనేటటువంటిది మీరు కూడా మీ కింద కామెంట్ చేయండి. మరి మీకు ఏ సాంగ్ నచ్చింది, ఉస్తాద్ భగత్ సింగ్ సాంగ్ నచ్చిందా, ప్యారడైజ్ సాంగ్ నచ్చింది అనేటువంటి డెఫినెట్లీ కింద కామెంట్ చేసేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, నమస్కారం.